ప్రోస్టైటిస్ అనే వ్యాధి గురించి మనం డిస్కస్ చేద్దాం. ప్రోస్టైటిస్ అనేది అబ్బాయిలలో మేజర్గా కనబడే ప్రాబ్లం. ఇది చాలా ఇబ్బంది పెట్టే ప్రాబ్లం. ఈ ప్రోస్టైటిస్ వల్ల ఏమవుతుంది అసలు అంటే మెయిన్గా ప్రోస్టైటిస్ ఉన్న వాళ్ళలో మెయిన్గా ప్రోస్టేటిక్ గ్లాండ్ ఉంటుందండి. మనకు ఎక్కడ అంటే యురెత్రా, మన యూరినరీ బ్లాడర్ మూత్రసంచి కింద ఉన్న మూత్రనాళం ఉంటుంది. ఆ మూత్రనాళం పక్కన 2 గ్రంథులు ఉంటాయి, ప్రోస్టేట్ గ్రంథి అంటాం. ఈ గ్రంథి వాపు గురైనప్పుడు, గ్రంథి వాచినప్పుడు దాన్ని ప్రోస్టైటిస్ అంటాం. ఈ ప్రోస్టైటిస్ ప్రాబ్లం వల్ల అబ్బాయిలలో మెయిన్గా మూత్రం అనేది సరిగ్గా ఉండదు. అంటే మూత్రం ఎక్కువసేపు రావడము, లేకుంటే మూత్రము వెళ్ళిన తర్వాత మళ్ళీ సెన్సేషన్ రావడం మూత్రం వెళ్తున్నట్టుగా, అలాగే యూరిన్ డ్రాప్ బై డ్రాప్ పడిపోవడము, అలా మూత్రం వెళ్ళిన తర్వాత కూడా కొంతమందిలో యూరిన్ మళ్ళీ వస్తున్న ఫీలింగ్ ఉండడము, ఇలాంటి లక్షణాలు ఉంటాయి. దీనివల్ల ఏమవుతుందంటే అబ్బాయిలలో టెస్టోస్టిరాన్ హార్మోన్ కూడా తగ్గుతుంది. ఈ ప్రోస్టైటిస్ ఉన్న వాళ్ళలో సెక్సువల్ హార్మోన్ కూడా తగ్గే అవకాశాలు ఉంటాయి. దానివల్ల మూత్రంలో కొంత మంట, ఈ ప్రోస్టైటిస్ వల్ల మూత్రంలో మంట కూడా ఏర్పడే అవకాశాలు ఉంటాయండి. ఈ ప్రోస్టేటోమెగాలీకి అక్కడ గ్రంథి వాపుకు కొంతమంది ఆపరేషన్ అంటారండి. కానీ అందులో ఆపరేషన్ అనేది మ్యాక్సిమం అవాయిడ్ చేస్తే బెటరు. ఎందుకంటే హోమియోపతిలో మంచి ట్రీట్మెంట్ అందుబాటులో ఉంటుందండి.